ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు. ఆమేన్, ఆమేన్. నీ ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, ఒక గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే. ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి సక్కరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన. పాయాసం గాయించుకో, జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు. మధ్యాహ్నం ఏం తినొద్దన్నో, ఇక సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత 2 చపాతీలేనా, నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్నా. మరి ఫ్రూట్స్ ఉంటే, పళ్ళు ఉంటే పళ్ళ రసం పిండుకొని అది కూడా తాగొచ్చాను. ఇప్పుడు 13 రోజులు అయిందన్నా ఉపవాస ప్రార్థనలో నేను ఉండి అన్నాడు.